హాయ్ అందరికీ. సో ఈరోజైతే మేము ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే వెళ్తున్నాం. ఒక 5 కంట్రీస్ అయితే మేము ప్లాన్ చేసుకున్నాం. నేను, నాతో పాటు ఇంకో అన్న ఉన్నాడు. మేమిద్దరం మాత్రమే వెళ్తున్నాం. సో ఇప్పుడు మేము ఫస్ట్ వెళ్తున్న కంట్రీ అయితే థాయిలాండ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి థాయిలాండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే థాయిలాండ్ ఇమిగ్రేషన్ ప్లస్ ఫ్లైట్లు అవి ఎంత పడ్డాయి ప్రతిదీ అని నేను ఇన్ఫామ్ చేస్తుంటాను. మనం చలో ఇక్కడ నుంచి అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫైనల్గా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి ఇక చెక్ ఇన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోవాలి. మాకు ఇక్కడ పట్టిన టైం మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి. Sir, video is not allowed. You get out. సో ఇప్పుడే మాది బోర్డింగ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఫ్లైట్లకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. ఫస్ట్ నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్కి డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కుతున్నా. ఫ్లైట్లో జర్నీ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్కి డైరెక్ట్ వెళ్తున్నా. సో చూద్దాం ఫర్దర్గా ఎట్లా ఉంటుంది, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి. 5 కంట్రీస్ తిరుగుతున్నా అంటే ఇక Please release your seatbelts. All electronic devices, such as mobile phones, laptop computers, are to be switched off. Please. వావ్, రెండో సీట్ దొరికిందా మీకు? Yes. ఇదేనా? I am very lucky. 7A, కూర్చో. బాగా మిడిల్. 7A. అయ్యో బాబు, 17A. నాకైతే మిడిల్ వచ్చింది. అన్నకైతే సీట్ అయ్యా విండో సీట్. కొద్దిసేపు అయి మనం తీసుకుందాం, డోంట్ వరీ, నో ప్రాబ్లం. ఇక్కడ అవుపిస్తుంది, ఇది మోచి బస్ స్టాప్. సో మనం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ A1 బస్సు తీసుకొని వచ్చినప్పుడు మనకు డైరెక్ట్ ఈ బస్ స్టాప్కి అయితే రీచ్ అవుతాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ పటాక్ అయితే బస్సులు ఉంటాయి ఇలాంటివి. సో వీళ్ళు వచ్చేసి 140 బాట్స్ ఛార్జ్ చేస్తారు మనకు. ఇక్కడ నుంచి డైరెక్ట్ పటాక్ అయితే తీసుకుపోతారు. మోచి నుంచి మేము ఇప్పుడు పటాక్ వెళ్తున్నాం. నేను ఎయిర్పోర్ట్లో కొన్ని వీడియో తీయలేకపోయినా. ఇమిగ్రేషన్ ప్రాసెస్ వచ్చేసి మన ఇండియా వాళ్ళకు ఫ్రీ ఉంది కాబట్టి సో డైరెక్ట్ వచ్చేయచ్చు. అది జస్ట్ 5 మినిట్స్లో అయిపోతే ప్రాసెస్ మొత్తం. So 11 కదా హైఫై అని, దీంట్లోనే మేము ఆన్లైన్లో తీసుకున్నాం. దీంట్లో 2 విధాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి హాస్టల్ అండ్ ఇంకోటి వచ్చేసి రూమ్స్. నైట్ ఇచ్చింది ఇవి, అంటే ఇవి హాస్టల్ టైప్ అన్నట్టు. ఇందులో టోటల్గా 6 బెడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బెడ్ వచ్చేసి 300 బాట్ అన్నట్టు. అదొకటి ఇదొకటి. మేము రెండు బెడ్లు తీసుకున్నాం. అండ్ ఈ ఒక్క నైట్ మాత్రమే. ఇప్పుడు మేము డైరెక్ట్ సింగిల్ రూమ్కి షిఫ్ట్ అయిపోతున్నాం అన్నమాట. సో మా ఇద్దరికి అప్పుడు సింగిల్ రూమ్కి ఎంత ఛార్జ్ చేస్తారంటే 450 బాట్స్ సింగిల్ రూమ్కి. ఇట్లా మనం ఒక్కొక్కటి తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా పడుతుంది. Okay. Welcome. And Wi-Fi password on the table. Okay. So tea water, tea coffee inside the room. Over there. థ్యాంక్ యూ. Okay, thank you so much. ఓకే, వ్యూ కూడా బాగుంది చూడడానికి. కిటికీ ఇద్దాం. రావట్లేదు కిటికీ, ఎట్లా బయటికి నెట్టాలా? ఎస్ అంతే. బాగుంది. ఇటు సైడ్ అంటే బ్యాక్ సైడ్ అటు వేరే ఉంది, అంటే స్ట్రీట్ లైట్. ఓకే, బెటర్ వాష్రూమ్. ఇద్దరికి రూమ్ అయితే సరిపోతుంది. 450 బాట్స్ కాబట్టి రీజనబుల్ అయినా చెప్పొచ్చు. ఇక్కడ మాకు ఆ డార్మెటరీకి అయితే ఒక్క బెడ్కు 300 బాట్ ఛార్జ్ చేసారు. అక్కడైతే ఇంకొక మేము 5 డేస్ ఉంటున్నాం కాబట్టి థాయిలాండ్లో మాకు అక్కడ చాలా ఎక్కువ పడుతుంది. మేమేం చేసినామంటే సింగిల్ రూమ్ అయితే నెక్స్ట్ డే ఖాళీ అవుతుందంటే మేము నెక్స్ట్ డే ఖాళీ చేసి రూమ్ అయితే తీసుకున్నాం అన్నమాట.
రూమ్ తీసుకొని మేము బ్యాగ్స్ అవన్నీ రూమ్లో పెట్టేసి సాయంత్రం బీచ్ సైడ్ అయితే వెళ్తున్నాం. సో అక్కడ ఏమైనా బీచ్ సైడ్ అలాంటి ఏమైనా స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి కదా, సో ఒక తినేసి మళ్ళీ రేపు కొన్ని వాకింగ్ స్ట్రీట్ అలాంటివి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్ అయితే కొన్ని బీచెస్ కూడా ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం రేపు. అందుకే నేను ఎక్కువ శాతం ముసలితో ట్రావెల్ చేయాలనుకుంటలేను, ఎందుకంటే నా ఏజ్కి అన్న ఏజ్కి చాలా డిఫరెంట్ ఉంది. కానీ మా బాండ్ ఎట్లా ఏర్పడదో ఇప్పటిదాకా నాకే అర్థం అవ్వట్లేదు. దగ్గర దగ్గర ఒక 10 years అన్నకి నాకు 10 year డిఫరెంట్ ఉంటుంది. నాకు వచ్చేసి 24 ఏజ్ ఉంటే అన్నకి ఇప్పుడు దగ్గర దగ్గర 33 అట్లా ఉంది. గుంట 80 baht 80 అంటే పొద్దున వాడు 30 చెప్పాడు దగ్గర. ఏడో అయిపోయింది 30. అవన్నీ పంది సో ఈ చికెన్ పీస్ ఒక్కొక్కటి వచ్చేసి 20 థాయ్ బాట్ అన్నట్టు. సో ఇది పప్పు వచ్చేసి 120 బాట్, ఇది ప్లెయిన్ రోటీ వచ్చేసి ఒక్కొక్కటి 20 బాట్ అన్నట్టు.